ఆదిలాబాద్లో రైతులకు కావాల్సిన ఆర్సీహెచ్ 659 రకం పత్తి విత్తనాల కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉదయం వచ్చి ఇప్పటిదాకా మండుటెండలో వేచి చూస్తున్న విత్తనాలు స్టాక్ లేవని నో స్టాక్ బోర్డు పెట్టారని దుకాణం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మాది ఛానల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే ఫర్టిలైజర్ షాపులు ఉన్నాయో రైతులు ఇక్కడ ఆందోళనకు దిగారు. తమకు కావాల్సినటువంటి పత్తి రకం ఏదైతే ఉందో 659 అనేటటువంటి పత్తి రకం ఏదుందో ఆ విత్తనం దొరకట్లేదని దానికోసం రైతులందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఏ షాపులో కూడా ఆ విత్తనాలు దొరకట్లేదని, తర్వాత ఆ విత్తనం కోసము లైన్ లో కూడా ఉండాల్సి వస్తుందని చెప్తున్నారు. అలాగే దాదాపు 2 రోజుల నుంచి కూడా తామంతా కూడా విత్తనాల కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెప్తున్నారు. సో మనం మనతో పాటు రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం, వాళ్ళ సమస్య ఏందో మనం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు విత్తనాల కోసం? అన్ని దుకాణాలకు స్టాక్ ఇచ్చేయాల డిస్ట్రిబ్యూటర్ ఆయన ఒక్కడే అమ్మద్దు. అంటే కేవలం ఇప్పుడు ఈ ఒక్క దగ్గర నుండి అట్లా చేస్తున్నారు ఆయన. అంటే కేవలం ఈ ఒక్క షాపులనే 659 ఉందా? అట్లా ఆయన డిస్ట్రిబ్యూటర్ భారత్ 1300 అంటున్నాడు. 659 అంటే దాదాపు అదే రేట్ ఎంత ఉన్నది? 864 రూపాయలు, 850. కానీ మాత్రం 1300 అంటున్నారా? 1300 అంటున్నాడు అడిగితే. అంటే ఈ కేవలం మీకు కావాల్సినటువంటి రకం ఈ ఒక్క షాప్ లోనే ఉందా? డిస్ట్రిబ్యూటర్ ఆదిలాబాద్ కు హెడ్ అతను దుకాణ షాపులకు అతని నుంచి సరఫరా అయిపోతుంది మాలు. 659 అనే విత్తనాన్ని ఒక్కోనికి అన్నది కాదు, అతను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి అతను తెప్పించే పద్ధతి అతనిది. తెప్పించినాక ఇతర దుకాణాలకు పంచే బాధ్యత కూడా అతనిది. ఇప్పుడు ఏమైంది, మాకు మన వానాకాలం స్టార్ట్ అవుతున్నది. విత్తనాలు విత్తుకునే టైం. మేము అరకలకు రమ్మంటారా, పని చేసుకోమంటారా, విత్తనాలకు రమ్మంటారా? మొన్న శనివారం రోజు ఒక రోజు వంచితే ఎన్ని ప్యాకెట్లు తెచ్చిండు, పనిచేసిండు. ఆ రోజు ఏమైనా ఆలోచన చేసిండంటే సోమవారం నాడు మేము ఇస్తాము దుకాణాలల్లో, అన్ని దుకాణాలలో సరఫరా చేస్తామని ఇక్కడ ప్రచారం చేసిండు. ఇక్కడ రైతులు ఏం చేసిందంటే, ఇక్కడ ఉన్న రైతు పోయి పల్లెటూళ్ళలో ఏం చెప్పిందంటే సోమవారం నాడు ఇస్తారట అంటే ఇలా పనులు మానుకొని పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు కూడా వచ్చింది సార్ లైన్లా పొద్దున 7 గంటలకి ఇక్కడ దుకాణం షాప్ అతను ఓపెన్ చేయక ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, మా దుకాణాలకు లేవు, మేము ఒకటే ఉన్నామంటే నువ్వు డిస్ట్రిబ్యూటర్ ఉన్నావు కాబట్టి నీ దుకాణాలకు వస్తాం, నువ్వు ఎడ్డు ఆదిలాబాద్కు ఎడ్డు కాబట్టి నీ దుకాణాలకు వస్తారు అందరూ. నువ్వు దాన్ని విత్తనాలు విత్తుకునే టైం వచ్చింది కాబట్టి నీ దుకాణాలకు వస్తారు. నువ్వేం చెప్పుకోవాలి? అప్పుడు వస్తాయి కానీ ఇస్తా, ఎప్పుడు ఇస్తావు నువ్వు? మాకు టైం సరిపోతాయి. ఆల్రెడీ విత్తనాల కొరత లేకుండా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చినారు. దాదాపు 15 లక్షల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పినారు. అలాగే విత్తనాల కోసము ఆధార్ కార్డు ద్వారా విత్తనాల సరఫరా విక్రయించాలని చెప్తున్నారు. అలా జరుగుతుందా? ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు? మొన్న సార్ శనివారం ఏం ఆధార్ లేకుండా ఏమి ఇచ్చేసిండు, ఆధార్ లేదు, పట్టా పాస్బుక్ లేకుండా ఇచ్చేసిండు. కలెక్టర్ చెప్పిన స్పందన మీదకి ఏమన్నా వచ్చిందంటే ఆధార్ మీద ఇవ్వాలా, ప్రతి రైతుకు ఆధార్ మీద ఇవ్వాలా, మహారాష్ట్ర రైతులకు ఇవ్వద్దు అని చెప్పిండు. ఇలా సోమవారం అని వచ్చినాం, ఉన్న రైతుల మంది వచ్చినాం, ఇలా లేవని చెప్పేస్తున్నాడు. మేము తెప్పిస్తున్నాం. రైతులందరూ కూడా ధర్నాలు దిగుతున్నారు. మరి ఆ స్టాక్ కేవలం ఒక్క షాపులోనే ఉన్నదా? మరి మిగతా షాపులు అన్నిట్లో కూడా మందికి అలవాటు అయింది ఏమంటే నేను వంచుతున్నా కాబట్టి నా తోటి నేను చిక్కుకుంటున్నాను. అంటే కలెక్టర్ చెప్పిన ఆదేశాల ప్రకారంగా ప్రతి షాపులో కూడా ఆధార్ కార్డు మీదకి వెళ్ళి ఇవ్వాలంటున్నారు. అలా జరుగుతుందా? ఆధార్ కార్డు మీదకి చెప్పి ఇప్పుడు నిన్నటి నుంచి స్టాక్ లేదు. ఇప్పుడు అసలు ఫర్దర్ ఆధార్ కార్డా కూపన్ ఇస్తారో దాని ప్రకారం మేము ఇస్తాం. ఇంకా వేగలేదు, లోపల గోదాములో పోయే వాళ్ళు చూసి ఎవరో ఇంకా దాని మీద. అంటే దాదాపుగా మళ్ళీ ఈ రకం స్టాక్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈ స్టాక్ ఫస్ట్ తర్వాత డిపార్ట్మెంట్లో ఏమన్నారంటే ఫస్ట్ తర్వాత తెప్పించి ఒకటేసారి అందరికీ పంచుదాం. 659 మన మార్కెట్లో 2 లక్షలు అవైలబుల్ ఉన్నాయి, డిమాండ్ ఉన్నది. కంపెనీ 70,000 ఇస్తా అంటారు. అది ఇక్కడ పరిస్థితి చూస్తే తమకు కావాల్సినటువంటి రకం ఏదైతే 659 ఉందో అది అన్ని షాపుల్లో ఉందని ఇక్కడ షాపు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది రైతులు చెప్తున్నారు తాము పొద్దుటి నుంచి నిన్న మొన్న కూడా విత్తనం కోసం వస్తే విత్తనం దొరకట్లేదని చెప్తున్నారు. అలాగే వేరే షాపులో వెళ్తే కనుక ఈ రకంకి అంటే ఏదైతే రైతులకు కావాల్సినటువంటి 659 రకంతో పాటు మిగతా 4 బ్యాగులు అంటగడితే అంటే అవి తీసుకుంటేనే ఇది ఇస్తామన్నట్టుగా చెప్తున్నారని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తమ విషయంలో మాత్రం జిల్లాధికారులు కలెక్టర్ శ్రద్ధ వహించి తమకు న్యాయం జరిగేలా, ఎందుకంటే సీజన్ సమీపిస్తున్న వేళ, పత్తి విత్తనాలు నాటుకునే వేళ తమందరూ టైము గడియక ముందే తమకు ఆ విత్తనాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులందరూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అంబా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.